చిన్న చిన్న దుకాణాలు, కూరగాయల మార్కెట్, పెట్రోల్ బంకులే వారి టార్గెట్. దర్జాగా వచ్చి జేబులోంచి నోటు తీసి కావాల్సింది కొనుక్కుని చిల్లర తీసుకుని వెళ్లిపోతారు. తర్వాత తాపీగా చూస్తే కానీ అది నకిలీ నోట్ అని తెలియదు. ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి నకిలీ కరెన్సీ గళ్లు చెలరేగిపోతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు నోటు తీసుకోవాలంటే భయపడాల్సి వస్తోంది. ఎందుకంటే ఏది నకిలీనో ఏది అసలో తేల్చుకోలేకపోతున్నారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో ఒకే నెంబర్లు కలిగిన నోట్లను ఓ బంక్లో అంటగట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎంక్వైరీ చేయగా కాకినాడ నుంచి లక్షల్లో ఫేక్ నోట్లు జిల్లాలో దింపినట్లు తేలింది. నెల రోజులుగా సూపర్ మార్కెట్లు, మద్యం దుకాణాలు, హోల్సేల్ షాపుల్లో 500 రూపాయల నోట్లు చలామణి చేస్తున్నట్లు తేలింది. మొత్తం 1200 మంది కేటుగాళ్లు పోలీసులకు చిక్కారు. దొరికిన గ్యాంగ్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఉన్నాడు. అయితే వీరంతా వ్యాపారాల్లో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ఇలా దొడ్డిదారులు తొక్కినట్లు తేలింది. వీళ్ళు ఒకరికొకరికి పరిచయము. వీళ్ళ ఎక్కువ మంది వాళ్ళ బిజినెస్లలో నష్టం పొందిన తర్వాత మాకు ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే, నష్టపోయిన తర్వాత వీళ్ళు ఒకరికొకరికి మాట్లాడి ఈ నష్టం అంతా పూడ్చుకోవాలనంటే మనం దొంగ నోట్లని ప్రింట్ చేసి చలామణి చేసినట్టయితే మనకు నష్టాలు పూర్తయిన ఉద్దేశంతో వీళ్ళ దాంట్లో ఒకరికి పరిచయం ఉన్న వ్యక్తులు ఆంధ్ర వాళ్ళతోటి మాట్లాడుకొని అక్కడి నుంచి క్యాష్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము మొత్తము 5,98,500 రూపాయలు నకిలీ కరెన్సీ మేము రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ దొరకడంతో జిల్లాలో ముఠాకు చెక్ పడింది అనుకున్నారు. కానీ మరికొన్ని చోట్ల దందా సాగుతున్నట్లు తెలియడంతో దీని వెనక ఎవరున్నారు ఏంటి అన్నదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.